హాయ్ వెల్కమ్ టు సాయిరఫీ టాక్స్. ఈరోజు డే 3లో ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్ మనం నోట్ చేసుకోవాల్సింది వర్బ్స్. వర్బ్స్ అనేవి చాలా మెయిన్ ఇంపార్టెంట్. డైలీ అట్లీస్ట్ 10 వర్బ్స్ నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా అవి మనకి యూజ్ అవుతాయి. ఎక్కడో దగ్గర మనం వింటూనే ఉంటాం. సో వర్బ్స్ అనేది మ్యాండేటరీ చాలా ఇంపార్టెంట్ అనమాట. వర్బ్స్ లేనిది అసలు ఏ సెంటెన్స్ యూజ్ చేసినా అది రాంగ్ అయిపోతుంది. సో వినండి. V1, verb 1, verb 2, verb 3. ఇందులో ఏముంటాయో చూద్దాం. సింక్, శాంక్, సంక్ అంటే ఏంటి? సింక్, శాంక్, సంక్. మునుగు, మునుగుతున్నప్పుడు, ఏదైనా వస్తువు మునుగుతున్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? సింక్, శాంక్, సంక్. ఎప్పుడు ఆయా సందర్భాలలో ఏ వర్బ్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. రైట్, రోట్, రిటెన్. వ్రాయడం, రాసే టైంలో మనం ఏమని వాడతాము ఇంగ్లీష్లో? రైట్, రోట్, రిటెన్. ఇంకొకటి ఆలోచించు. ఆలోచించుని వర్బ్స్ ఏంటి? థింక్, థాట్, థాట్. ఆలోచించడం. త్రో, త్రూ, థ్రోన్. విసరడం. ఏదైనా రాయిని మనం విసిరేప్పుడు త్రో, త్రూ, థ్రోన్. విసురు. స్పీక్, స్పోక్, స్పోకెన్. మాట్లాడు. లిజన్, లిజన్డ్, లిజన్. వినుట. ఏంటి? లిజన్, లిజన్డ్, లిజన్డ్. వినడం. వినే సందర్భాలలో ఇది యూజ్ చేస్తాం. డ్రైవ్, డ్రోవ్, డ్రైవెన్. నడుపు. వాహనాన్ని నడుపు, వెహికల్ ని నడుపు అన్నప్పుడు డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. త్రాగడం. ఏదైనా త్రాగుతున్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివెన్. క్షమించుట. క్లైంబ్, క్లైంబ్డ్, క్లైంబ్డ్. ఎక్కుట. ఏదైనా ఎక్కినప్పుడు మనం క్లైంబ్, క్లైంబ్డ్, క్లైంబ్డ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. చూద్దాం ఇప్పుడు ఫ్యూచర్ లో మనం ఏ విధంగా మాట్లాడాలి అంటే పాజిటివ్ ఏ విధంగా మాట్లాడాలి, నెగిటివ్ ఏ విధంగా మాట్లాడాలి, ఇంట్రాగేటివ్ ఏ విధంగా మాట్లాడాలి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. కింద వీడియోలో మనం ఏం చూసాము? గతం గురించి చూసాం. గతము అంటే మనం గుర్తు రావాల్సింది ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు డిడ్, చేసా. డిడ్ అంటే చేసా, డిడెంట్ అంటే నెగిటివ్. ఇప్పుడు ఇందులో అలాగే ఫ్యూచర్ లో మనం ఫస్ట్ డే చెప్పుకున్నాం కదా, ఫ్యూచర్ అంటేనే విల్. విల్ యాడ్ చేసామంటే అది ఫ్యూచర్. ఓకేనా? అలాగే పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. పాజిటివ్, నెగిటివ్. నెగిటివ్ లో విల్ ప్లస్ V1 యూజ్ చేస్తాము. వోంట్ ప్లస్ V1 యూజ్ చేస్తాము. ఇంట్రాగేటివ్ లో విల్ యూ ఏం తీసుకుందాం? వన్ స్పీక్ తీసుకుందాం. విల్ యూ స్పీక్? ఎస్ ఐ విల్. నో ఐ వోంట్. చేయను అన్నప్పుడు ఏం చెప్పాలి? ఐ వోంట్ అని చెప్పాలి. చేస్తా అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి? ఐ విల్ అని చెప్పాలి. చేస్తా అంటేనే విల్, చేయను అంటే వోంట్. ఏమంటున్నాము? విల్ యూ స్పీక్? నువ్వు మాట్లాడతావా? ఎస్ ఐ విల్. నో ఐ వోంట్. విల్ హీ స్పీక్? అతడు మాట్లాడతాడా? ఎస్ హీ విల్. ఎస్ అతడు మాట్లాడతాడు. అవును అతను మాట్లాడతాడు. నో హీ వోంట్. నో అతను మాట్లాడు. విల్ షీ స్పీక్? ఎస్ షీ విల్. నో షీ వోంట్. ఆమె మాట్లాడుతుందా? ఎస్ ఆమె మాట్లాడుతుంది. నో ఆమె మాట్లాడదు. ఎస్ షీ విల్. నో షీ వోంట్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వచ్చేసరికి వాట్ విల్ యూ స్పీక్? ఏం మాట్లాడతావు? వేర్ విల్ యూ స్పీక్? ఎక్కడ మాట్లాడతావు? వెన్ విల్ యూ స్పీక్? ఎప్పుడు మాట్లాడతావు? వై విల్ యూ స్పీక్? ఎలా మాట్లాడతావు? హౌ విల్ యూ స్పీక్? ఎలా మాట్లాడతావు? వై విల్ యూ స్పీక్? ఎందుకు మాట్లాడతావు? ఓకేనా? నెక్స్ట్ వాట్ విల్ షీ స్పీక్? ఆమె ఏం మాట్లాడుతుంది? వేర్ విల్ షీ స్పీక్? ఎక్కడ మాట్లాడుతుంది? వెన్ విల్ షీ స్పీక్? ఎప్పుడు మాట్లాడుతుంది? వై విల్ షీ స్పీక్? ఎందుకు మాట్లాడుతుంది? హౌ విల్ షీ స్పీక్? ఎలా మాట్లాడుతుంది? కొంచెం టఫ్గా అనిపిస్తాయి, బట్ విల్లే చాలా ఈజీ. విల్ వచ్చింది అని అంటే చాలా ఈజీగా, ఎందుకంటే ఏది కానీ మనం ఇప్పుడు చేసేయం కదా. ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు చేస్తా అంటాం. చేస్తా అంటే ఫ్యూచర్, ఫ్యూచర్ అంటే విల్. విల్ నెగిటివ్ అయితే వోంట్. చేయను అంటే వోంట్. చేస్తా అంటే విల్. చూద్దాం మళ్ళీ ఒకసారి మీకు. విల్ యూ ప్లే? విల్ యూ స్పీక్? ఎస్ ఐ విల్. నో ఐ వోంట్.
Will he speak? Yes, he will. No, she won't. No, he won't. Will she speak? Yes, she will. No, she won't. ఎగ్జాంపుల్ చూద్దాము. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా? ఏమంటాం? నెగిటివ్ గతంలో మాట్లాడతావా అన్నప్పుడు మనం గతంలో అడిగాను, గతం గురించి అడిగాను. అప్పుడు ఏమడిగాను? డిడ్ యూ స్పీక్ అని అడిగాం. ఇప్పుడు ఫ్యూచర్ లో మాట్లాడతావా అని అడుగుతున్నాను. అంటే విల్ యూ స్పీక్ ఇంగ్లీష్? అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా? విల్ హీ స్పీక్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుందా? మాట్లాడావా అని అడగట్లే, మాట్లాడుతుందా అన్నప్పుడు విల్ షీ స్పీక్ ఇంగ్లీష్ అని అడుగుతాం అనమాట. ఇది ఫ్యూచర్ గురించి. ఫ్యూచర్ లో విల్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఇంట్రాగేషన్ లో చూద్దాము. పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేషన్ అండ్ WH క్వశ్చన్స్ లో ఏ విధంగా మనం విల్ అనేది యూజ్ చేస్తామో చూద్దాం. ఐ విల్ రైట్, నేను రాస్తాను అని చెప్తున్నాను, రాస్తాను అని చెప్పట్లేదు. ఐ విల్ రైట్, నేను రాస్తాను. హీ విల్ క్లైంబ్ ఏ ట్రీ, అతను చెట్లు ఎక్కుతాడు అని చెప్తున్నాడు, ఎక్కాడు అని చెప్పట్లేదు. సో హీ విల్ క్లైంబ్, ఎక్కడం. ఏ ట్రీ. దే విల్ ప్లే క్రికెట్ టుమారో, వాళ్ళు క్రికెట్ రేపు వాళ్ళు క్రికెట్ ఆడతారు. దే విల్ ప్లే క్రికెట్ టుమారో. ఇవి పాజిటివ్ అనమాట. ఎందుకంటే చేస్తారు అని చెప్తున్నాం, కన్ఫర్మ్ గా వాళ్ళు ఈ పనిని చేస్తారు. మనం తింటాం అనేది ఖచ్చితంగా జరుగుద్ది, అది పాజిటివ్ అనమాట. రేపు తింటా, ఈరోజు తినకపోయినా రేపు ఖచ్చితంగా తినాల్సిందే కదా నేను. సో పాజిటివ్. ఆ విధంగా చెప్పేదాని గురించి పాజిటివ్ లో మనం విల్ అనేది యూజ్ చేస్తాం. నెగిటివ్ లో ఎట్లా యూజ్ చేస్తాం? విల్ కి నెగిటివ్ ఏంటి? ఆపోజిట్ వోంట్. చేస్తాను అంటే ఐ విల్, చేయను అంటే ఐ వోంట్. సో ఐ వోంట్ గివ్ మై నోట్స్, నేను నా నోట్స్ ఇవ్వను. మా స్కూల్లో ఉండేవాళ్ళు మ్యాథ్స్ మనకు అసలే రాదు, మ్యాథ్స్ నోట్స్ అడిగామనుకో వాళ్ళు అనేవాళ్ళు నో ఐ వోంట్ గివ్ మై నోట్స్ అనేవాళ్ళు అనమాట. అడుక్కొని బతిమాల ఆడుకొని సావాల్సి వచ్చేది. షీ వోంట్ ఓపెన్ ద స్టాల్ దిస్ ఫ్రైడే, ఆమె ఈ శుక్రవారం రోజు స్టాల్ ఓపెన్ చేయద్దు. ముందే కన్ఫర్మ్ చేసేస్తుంది పాస్ట్ లో కదా. సో షీ వోంట్ ఓపెన్ ద స్టాల్ దిస్ ఫ్రైడే. ఇంట్రాగేటివ్ లో ప్లస్ అంటే పాజిటివ్. విల్ యూ ఫర్గివ్ హిమ్, మీరు అతన్ని క్షమిస్తారా అని అడుగుతుంది. విల్ ఫ్యూచర్ లో క్షమిస్తారా అంటే ఒక సెకండ్ తర్వాత క్షమిస్తావా అని అడుగుదామన్నా మనం ఏమనాలి? విల్ యూ ఫర్గివ్ హిమ్, మీరు అతన్ని క్షమిస్తారా. విల్ షీ గ్రాంటెడ్ ఎ లీవ్, ఆమె సెలవు అనుమతిస్తుందా అంటే సెలవు ఇస్తుందా. విల్ షీ గ్రాంట్ ఏ లీవ్ అని అడుగుతున్నాం అనమాట. నెక్స్ట్ WH క్వశ్చన్స్ అంటేనే గుర్తు రావాల్సింది వాట్, వెన్, వై, వేరు, హౌ, ఇలా ఇవి అనమాట. సో వాట్ విల్ యూ రైట్, నువ్వు ఏం రాస్తావు? రేపటి నుంచి లేకుంటే ఒక గంట తర్వాత, ఒక సెకండ్ తర్వాత నువ్వు ఏం రాస్తావు? వాట్ విల్ యూ రైట్. వేర్ విల్ షీ రైట్, ఆమె ఎక్కడ రాస్తుంది? వెన్ విల్ హీ రైట్, అతను ఎప్పుడు రాస్తాడు? వై విల్ దే రైట్, వాళ్ళు ఎందుకు రాస్తారు? హౌ విల్ వి రైట్, మనము ఎలా రాస్తాము? ఇవి WH క్వశ్చన్స్ అన్నమాట. ఇదే విధంగా మీరు ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోండి. ఖచ్చితంగా కొంచెంలో కొంచెమైనా మనకు యాడ్ అవుతుంది. రోజులో నేను రేపు చేస్తా, ఎవరైనా మనకు కాల్ చేసి రేపు వర్క్ ఉంది వస్తావా అంటే ఐ విల్ కమ్, అంతే. రేపు కదా, ఐ విల్ కమ్. ఒకవేళ రాను అంటే ఓ సారీ ఐ వోంట్ కమ్, అంతే. జస్ట్ మీరు ఈ విధంగా ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకోండి. చిన్న చిన్న వర్డ్స్ యూజ్ చేయండి. ఫస్ట్ ఒక్కసారి సెంటెన్స్ ప్యాసేజ్ మొత్తం అప్పచెప్పినట్టుగా అవసరం లేదు. చిన్న చిన్న వర్డ్స్, ఐ డూ, ఐ డోంట్, ఐ డిడెంట్, విల్, ఐ వోంట్, ఇలా చిన్న చేస్తాను, వస్తాను, వెళ్తాను, ఇలాంటి వర్డ్స్ మనం యూజ్ చేసామంటే కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. ఒకే రోజు మొత్తం వండిన అన్నం మొత్తం తినలేం కదా, కొంచెంగా తింటాం. ఒక్కొక్క ముద్ద పెట్టుకొని అదే విధంగా ఒక్కొక్కటి చిన్న వర్డ్ నేర్చుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో మొత్తం ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం.